నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఓగిరాల రత్నకుమార్ అండి. నేను అడ్వకేట్ జంగారెడ్డిగూడెం అండి. రైట్ సార్, ఇప్పుడు ప్రజెంట్ అయితే న్యాయవాదులు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద. అసలు ఈ యాక్ట్ మీద అసలు రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి అన్యాయం జరిగే అవకాశం ఉందంటారు? అసలు అడ్వకేట్కి ఎలా చూస్తారు ఈ యాక్ట్ని? అసలు ఈ యాక్ట్ అనేది మొత్తం రైతులకు కానీ, చిన్నకారు సన్నకారు రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ అందరికీ అన్యాయం. ఈ యాక్ట్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మెయిన్ దీన్ని ఒక చీకటి జీవో తీసుకొచ్చారు. దీని ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఇన్ కేసు సమెక్స్ ఎవరన్నా ఒక బెంగళూరులో ఎక్కడన్నా వ్యాపారం చేసుకుంటాడానికి ఆయనకు ఒక 4-5 ఎకరాల భూమి ఉంది ఎక్కడ మన స్వగ్రామంలో. ఆ భూమి ఏ కౌలు రైతు తీసుకుంటాడు, ఆ కౌలు రైతు తీసుకుని దాన్ని సాగించుకుంటూ ఉంటాడు. దానికి కౌలుకు సంబంధించింది అతను కట్టేయాలి. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ ఉద్దేశం ఏంటంటే, ఒక ల్యాండ్ టైటిలింగ్ అధికారిని ఒకటి పెడతారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ అధికారి ఏం చేస్తాడంటే, ఆ భూమి అసలు ఆ డాక్యుమెంట్స్ కానీ లేకుండానే ఆ కౌలు రైతుకి కానీ, మీకు కానీ, నాకు కానీ రాసేసి దానికి ఒక టైటిల్ ఇచ్చేస్తారు. ఆ టైటిల్ ఇచ్చేస్తే పూర్తిగా ఇంకా అసలు అధికారికి కాకుండా, అసలు భూమి యజమానికి కాకుండా మనకు స్వాధీనం అయిపోతుంది. ఆ స్వాధీనం అయిపోయేది కూడా ఒక 2 yearsలోనే మనం కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ 2 yearsలో కోర్టుకు వెళ్ళకపోతే అది పూర్తిగా అసలు ఓనర్ హక్కు కోల్పోయి ఎవరైతే ఆ కౌలు రైతు తీసుకున్నాడో, ఎవరైతే ఆ పక్క రైతు తీసుకున్నాడో అది తనకు స్వాధీనం అయిపోతుంది. అది ఆ ల్యాండ్ టైటిలింగ్ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అంటే ఏంటంటే, తనకు అలవాటు జగన్మోహన్ రెడ్డికి ఎవరు భూములు తీసేసుకోవాలా, ఎవరు అసైన్డ్ భూములు తీసేసుకోవాలని. అసైన్డ్ భూములు బోల్డ్ తీసేసుకున్నారు. ఇది పూర్తిగా వ్యతిరేకం. దీని మీద మొత్తం మా ఆంధ్రప్రదేశ్ అన్ని బారుల్లో కూడా దగ్గరగా మేము 90 days 100 days చేసాం, కానీ ఎక్కడ చలనం లేదు. దీని మీద భీమవరంలో ఒక మెమరాండం కూడా ఇచ్చాం ఆయనకి, కానీ ఇప్పుడు దాకా దాని మీద చలనం లేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్చితంగా ప్రజలకు కానీ, రైతులకు కానీ, మొత్తం ప్రజలందరికీ కూడా అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు దీనివల్ల ఏ ఉపయోగం లేదు. అంటే అన్యాయం జరిగితే మేము చట్టాలను ఎందుకు చేస్తాం, ప్రజలకి మంచి జరిగితేనే కదా మేము చట్టాలను తీసుకొస్తామనే ఆరోపణలు కూడా అధికార పక్షం నుంచి వస్తాం. ఎక్కడండి ఏ అధికార పక్షం? ఒకసారి రమ్మని డిబేట్కి ఎవరన్నా సరే, అసలు ఎక్కడ మేము ల్యాండ్ టైటిలింగ్ చేస్తుంటే ఎవరో కూడా ఇప్పటికి డిబేట్కి రాలే. ఎవరో కూడా వాళ్ళకి తెలుసు ఆ చీకటి చట్టం గురించి, ఎవరో కూడా డిబేట్కి రాలే. మేము ఇంటింటికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి రైతులందరినీ కూడా కోర్టు అయిన తర్వాత కూడా ఈ టైంకి కూడా 9-10 కూడా వెళ్ళి చెప్పేవాళ్ళం మేము. ఎందుకంటే ఇది మాకు సంబంధించింది కాదు, మీకు సంబంధించింది అని ఎన్నోసార్లు చెప్పాం మేము. ఒకవేళ హైకోర్టుకి వెళ్ళినా సరే దాని మీద ఏ ఆర్డర్ తెచ్చుకుంటా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారి ఒక్కసారిగా ఇస్తే ఇంక అదే ఫైనల్. ఇంకోటి ఏంటంటే, దానికి డొనేషన్లు కూడా ఇవ్వచ్చు అని చెప్పి దాంట్లో పెట్టారు. అంటే డొనేషన్స్ అంటే ఏంటి అంటే, లంచాన్ని ఇండైరెక్ట్గా ఇమ్మనా? ఇది పూర్తిగా అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు దేనికి ఉపయోగం లేనిది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం పూర్తిగా అసలు దీన్ని అసలు కనీసం దీన్ని తీసేయాలని మా అడ్వకేట్స్ అందరి ఉద్దేశం. సార్, ముఖ్యంగా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి కూడా ఒక పట్టా అందజేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు రాజ్యాంగానికి సపోర్ట్గా ఉందంటారు? ఇళ్ళ పట్టాలే కాదండి, మొన్న అదేంటది డ్రోన్ వచ్చి మెజర్మెంట్స్ తీసుకుంది, సర్వే చేసినప్పుడు కూడా సర్వే రాళ్ళ మీద కూడా ఆయన బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు మా పొలాల్లో ఆయన బొమ్మలు ఏంటి? ఎప్పుడు 83 రామారావు గారు తర్వాత ఎంతోమంది పాలించారు, కానీ ఎక్కడ ఈ సర్వేలు కానీ ఏట్ల మీద కూడా ఇవి లేవు. ఇవి అస్సలు ఏ బొమ్మలు లేవండి. మరి ఆయన బొమ్మలు ఆ బొమ్మల పిచ్చి ఎందుకు ఎక్కిందో మాకైతే తెలియదు. సరే సార్, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. ప్రజలకి ఉపయోగపడే పనులు చేయాలి మనం. అది సార్, ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అసైన్డ్ భూముల విషయంలో అవినీతి జరిగిందని ఒక కేసును కూడా వేయటం, అసలు గతంలో కూడా మనం చాలా కేసులు చూసాం చంద్రబాబు నాయుడు గారి మీద. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అధికారం కోల్పోతున్నారు, ఏదోటి బుర్ర చల్లాలి చంద్రబాబు నాయుడు గారి మీద. హీఈస్ ఎ క్లీన్ మ్యాన్, క్లీన్ చీట్. ఎన్ని చేసినా సరే కడుగుని ముత్యంలో బయటకు వచ్చాడు. రేపు ఎలక్షన్లో కూడా గెలవబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు బీట్ ద డ్రమ్స్ ఇన్ 2024. థ్యాంక్ యూ. సార్, ఒకవైపు సిద్ధం సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలు కానీ 25 ఎంపీ స్థానాలు కానీ నన్ను గెలిపించండి అని అడుగుతూ ఉన్నారు. సుపరిపాలన అందించారంట. ఎక్కడ అందించారండి? దేనికి అందించారు సుపరిపాలన? అసలు ఎవరికి ఏ సుపరిపాలన లేదు, ఎక్కడా లేదు. గంజాయి రాష్ట్రం అయిపోయిందండి. ఎక్కడ దాకా ఎందుకండి? నేనే ఈ మంత్లో మొత్తం గంజాయి మీద బెయిల్స్ వేసాం మేము. హైకోర్టులో బెయిల్స్ వేసాం గంజాయి మీద. ఎక్కడ చూసినా గంజాయి రాజ్యం వెళ్తుంది. ఎక్కడ చూసినా గంజాయి తాగి యువతను పాడు చేస్తున్నారు వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? పట్టుకుంటున్నారు. యువత పెడదారిన పడుతున్నారు ఈ రోజున. ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవారు, చాలామంది ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవారు. ఎక్కడికక్కడ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉండేవి. ఆటో కొనుక్కునేవారు, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకునేవారు, బట్టల షాప్ పెట్టుకునేవారు. డిగ్రీ చేసిన పిల్లలు చాలామంది అన్నింటిలోనూ చక్కగా ఉన్నారు. ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు. విదేశీ విద్య నిన్నగాక మొన్న పెట్టే 3 years విద్య లేదు. అదండి సుపరిపాలన. సుపరిపాలన అంటే అది ప్రజలకు ఎంతవరకు చేరింది,
మనం ఇచ్చినాయి ప్రజలు బాగున్నారా లేదా అనేది సుపరిపాలన. సార్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తుని ప్రజలు స్వాగతిస్తారు. ఖచ్చితంగా స్వాగతిస్తున్నారు. 2014 ఎలక్షన్ ఖచ్చితంగా మళ్ళీ 2024 బీటౌట్ చేస్తారు. రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. సార్ ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో జీవోలను తీసుకొచ్చారు. కొన్ని జీవోలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ తగిలినాయి అని కూడా చెప్పొచ్చు. అసలు ఈ జీవోల మీద ఈయన తీసుకొచ్చిన జీవోలపై ఒక అడ్వకేట్గా మీరు ఏ విధంగా రియాక్ట్? అసలు నిజంగా హైకోర్టు లేకపోతే ఈ రోజున ప్రజా వ్యవస్థ అడ్మినిస్ట్రేషనే లేదు నన్ను అడిగితే. ఈ రోజున హైకోర్టు లేకపోతే, చంద్రబాబు గారు కట్టిన హైకోర్టు లేకపోతే అడ్మినిస్ట్రేషనే లేదు. ఎందుకని అసలు అంతే. అది ప్రతిదీ కోర్టుకి, చిన్నదానికి పెద్దదానికి కోర్టుకి. ఒక చిన్న 5 లక్షల రూపాయల కాంట్రాక్టు ఇస్తుంటే కింద ఒకటి మెన్షన్ చేశారు ఏమని, ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే మీరు కోర్టుకి వెళ్తాక లేదని. ఈ రోజున ఒక 5 లక్షల రూపాయల కాంట్రాక్టర్ అలా ఉంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేశారు. లాస్ట్ ఇయర్ 2019 ఎలక్షన్ ముందు 2018లో కూడా చాలామంది సిమెంట్ రోడ్లు వేశారు. ఆ బిల్స్ ఇప్పుడు కాంట్రాక్టులు కాంట్రాక్టులు రోడ్డు మీదకి వచ్చేసారు. దానికి ఏమంటారు మరి? ఈ రోజున ఇప్పుడు కూడా వాళ్ళు డబ్బులు రాలేదు. ఎంతోమంది అప్పులు చేసి తీసుకొచ్చేసారు. ₹1 మిగులుద్ది, ₹2 మిగులుద్దని. కాంట్రాక్ట్ సర్వనాశనం అయిపోయారు. ఈ రోజున కూడా కాంట్రాక్ట్లు ఎక్కడ హైకోర్టుకి కానీ సెషన్స్ కోర్టుకి కానీ వెళ్తారేమో అని చెప్పి అవి కూడా పెట్టొద్దని చెప్పారు. ఎవరు రావట్లేదు. రోడ్లన్నీ అధ్వానం. ఎన్నో యాక్సిడెంట్స్ అయిపోయినాయి. సార్ రోడ్లేమో దాదాపు గతంలో 23,000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు మేము 42,000 కోట్లు ఖర్చు పెట్టాం రోడ్లు వేయడానికి అని చెప్పి రోజా గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతాకేముందండి, నేను మాట్లాడతాను. కొన్ని లక్షలు పెట్టామని వర్క్ చేయాలా, రూరల్లోకి వెళ్ళాలా. మెయిన్ రోడ్స్ అది సెంట్రల్ గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చేస్తాయి. అది కాదండి మెయిన్. రూరల్లో ఒక ఊరు ఉందంటే ఊరు చుట్టూ 18-17 గ్రామాలు ఉంటాయి. వాటికి లూప్ లైన్స్ ఉంటాయి. ఆ రోడ్లు చేయాలా. అది ఎవరు చేయాలండి? ఒక ఎమ్మెల్యే చేయాలా, ఒక పంచాయతీ చేయాలా, సర్పంచులు చేయాలా, ఎంపీటీసీలు ఎంపీపీ నిధుల్లో నుంచి చేయాలా. అసలు ఇంతకుముందు ఏంటదండి నీరు ఊర పథకం ఉండేది, చంద్రబాబు గారి పథకం. ఆ పథకంలో చాలా బ్రహ్మాండంగా వేసేవారు రోడ్లు. ఇప్పుడు అది ఆ ఊసే లేదు. ఎంతసేపు బటన్ నొక్కటం, డబ్బులు ఇవ్వటం. డబ్బులు ఎంతవరకు చేరినాయి, ఎంతవరకు చేరలేదు, అది లేదు. ₹1,00,000 ఇస్తే 10 లక్షలు ఇచ్చామని, 2,000 ఇస్తేనేమో 7,000 ఇచ్చామని. ఇంతగా తప్పితే అసలు సంక్షేమం కూడా ఏమీ లేదండి. సరే ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిన ఆవశ్యకత ఏముందంటారు? ఖచ్చితంగా గెలవాలి. ఖచ్చితంగా గెలవాలి. రాష్ట్రం బాగుండాలి, సంక్షేమం బాగుండాలి, పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనే ఉద్దేశమే చంద్రబాబు గారిది. ఖచ్చితంగా ఆయన వస్తారు. ప్రజల ఆకాంక్ష అదే. ఆయన వచ్చేదాకా మేము కష్టపడతాం. సార్ ముఖ్యంగా 3 రాజధానుల కాన్సెప్ట్ కూడా నడుస్తూ ఉంది. ఆయన గెలిచిన తర్వాత విశాఖపట్నం రాజధాని షిఫ్ట్ చేస్తానని చెప్పి ఆయన ప్రకటించడం కానీ, కొంతమంది వైసీపీ నాయకులు రాజధానితో ప్రజలకు పని ఏముంది, ఈరోజు ప్రతి గ్రామం ఒక రాజధానిలో తీర్చిదిద్దాం కదా అని కొంతమంది మాట్లాడతారు. అసలు ఈ కామెంట్ ఇది బొత్స సత్యనారాయణ గారు అడగాలి మనం. ఎందుకంటే సార్ రాజధాని ఎక్కడ ఉందంటే రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం అన్నారు. అలాగే 4 years 5 years అయిపోయింది. ఇంకా అలా చెప్తానే ఉంటారు వాళ్ళు. రాజధాని రైతులు ఉసురు పోసుకున్నారు ఈవేళ.